స్త్రీలారా, దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు, భాగ్యాన్నిచ్చాడు. అది ఏంటి అనంటే, స్త్రీగా ఇల్లు కట్టడానికి స్త్రీగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక ఇల్లును మరి మేస్త్రి వాళ్ళు కడతారు, అనేకులు కడతారు. ఇంటిని కట్టడానికి చాలా పరికరాలు అవసరము, కానీ అందులో నివసించడానికి మనకు జ్ఞానం ఎంతో అవసరము. మన కుటుంబంలో ఉన్న బిడ్డలను పోషించడానికి కానీ, వారిని సరి అయిన మార్గంలో నడిపించడానికి కానీ జ్ఞానం ఎంతో అవసరము. మరి దేవుని యొక్క వాక్యము చూసుకున్నట్లయితే, మరి సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెత 3వ అధ్యాయము 3వ సామెత 35వ వచనంలో కనుక చూస్తే, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రియులారా, మరి జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమైనది. మరి నువ్వు జ్ఞానం గల స్త్రీగా ప్రభు ఉండాలని, ఇల్లును కట్టుకోవాలని, మరి అదే సామెత 14వ అధ్యాయంలో 14వ సామెత 1వ వచనంలో చూస్తూ ఉంటాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని చూస్తూ ఉన్నాం. మరి మనము జ్ఞానం గల స్త్రీలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు జ్ఞానం గల స్త్రీగా నీ ఇంటిని కట్టుకుంటున్నావా? దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.